వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి పాలనలో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు. ఆయన ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు పోలీసులు. ఇంట్లో ఉన్న గౌతమ్ రెడ్డి భార్యను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంటున్నాడు చెప్పమంటున్నా చెప్తే అశోక్ ఫోన్ అంట. కూటమి పాలనలో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఇంట్లో ప్రవేశించారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా వైసీపీ నేతల లక్ష్యంగా అక్రమ కేసులు అయితే పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఏదైతే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద పెట్టిన కేసు కూడా అదే కోణంలో చూడొచ్చు. ఎవరైతే గండూరి ఓమేశ్వరరావు ఉన్నారో అతనికి గౌతమ్ రెడ్డికి గడిచిన 8 ఏళ్లుగా ఒక ల్యాండ్ వివాదం అనేది నడుస్తుంది. ఇది కోర్టులో కూడా ఉంది. ఈ నేపథ్యంలో తన ఇంటికి కొంతమంది మనుషులు వచ్చారు, తన ఇంట్లో వస్తువులు పట్టుకెళ్లారంటూ కూడా అతను కేసు పెట్టారు. అయితే దీనికి అందరికీ కూడా గౌతమ్ రెడ్డి కారణం అంటూ కూడా వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అర్ధరాత్రి వేళ 13వ తారీఖు అర్ధరాత్రి 2 గంటల సమయంలో గౌతమ్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో మొత్తం పోలీసులందరూ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేసిన పరిస్థితి. ఇంట్లో గౌతమ్ రెడ్డి భార్య ఉన్నారు. ఆవిడ ఒక్కసారిగా భయానికి గురైన పరిస్థితి. ఎవరు మీరని అడిగినప్పుడు కూడా కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితి. గౌతమ్ రెడ్డి ఎక్కడున్నారో చెప్పనంటూ కూడా వారు ఎదిరించిన పరిస్థితి. మొత్తం ఈ ఘటన అంతా కూడా సీసీ కెమెరాలో ఫుటేజ్ లో నమోదైన పరిస్థితి. దాదాపు గంటకు పైగా ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహిళలు ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు తనిఖీలకు వెళ్ళినప్పుడు కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ కూడా అక్కడ లేకపోవడం అనేది ఇక్కడ గమనాన్ని. గౌతమ్ రెడ్డిని టార్గెట్ చేయాలనే కారణంతోనే ఈ రకంగా అక్రమ కేసు బనాయించిన పరిస్థితి కూడా కనబడుతుంది. పోలీసులు చెబుతున్న వివరాలకు కావచ్చు, లేదంటే గౌతమ్ రెడ్డి నుంచి వినబడుతున్న వివరాలు, దీనికి ఎక్కడ పొందడం లేని పరిస్థితి అయితే కనబడుతుంది. దీన్ని వైసీపీ పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. పూర్తిగా ఏవైతే ఒరిజినల్ పత్రాలను పెట్టే ఎవరైతే ఓమేశ్వరరావు ఉన్నారో అతని దగ్గర మేము స్థలం కొనుక్కున్నామని చెప్పి ఎవరైతే న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో గౌతమ్ రెడ్డికి ఈ కేసుకు సంబంధించిన వాదించిన ఎవరైతే లాయర్స్ ఉన్నారో ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనలో చూస్తే కనుక పోలీసులు ఎంత అక్రమంగా వ్యవహరిస్తున్నారు అంటే ప్రభుత్వం చెప్పినట్టుగా ఎలా వ్యవహరిస్తున్నారో చాలా స్పష్టంగా కనబడుతుంది. అర్ధరాత్రి ఇళ్లలోకి ప్రవేశించి ఈ రకంగా తనిఖీలు చేయడం, ఎవరైతే వ్యక్తులు టార్గెట్ వ్యక్తులు ఉన్నారో వారిని బెదిరించేలాగా వ్యవహరించడం అనేది అంటే కనుక కొంత గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఇదే తరహాలో వరుసగా అనేక ఘటనలు జరుగుతున్నాయి.